కుప్పం బరిలోంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకున్నట్టేనా? కుప్పంలో వైసీపీకి పెరుగుతున్న ఆదరణతో అక్కడ పోటీ చేయడానికి చంద్రబాబు భయపడుతున్నారా? కుప్పం వాసులకు సీఎం జగన్ హంద్రీనీవా నీరు అందించడంతో ఇక ప్రజలు తనకు ఓటు వేయరని బాబు డిసైడ్ అయినట్టేనా? పరిస్థితులు చూస్తుంటే ఎగ్జాక్ట్లీ అలానే కనిపిస్తున్నాయి. చంద్రబాబు కుప్పానికి గుడ్ బై చెప్పేస్తున్నట్టుగా ఆయన భార్య భువనేశ్వరి చేసినటువంటి ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇన్నేళ్లలో సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి. కనీసం మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక తన మన పార్టీ భేదాలు లేకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి ఓ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేద్దామనుకుంటున్నానని ఒక బహిరంగ సభలోనే అనౌన్స్ చేశారు. భువనేశ్వరి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం క్రియేట్ అయింది. కుప్పం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తూ నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో 35 ఏళ్ల నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి తాను పోటీ చేయాలనుకుంటున్నట్టు ఆమె తెలియజేశారు. సో ఇటీవల కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి అక్కడ ఓ సభలో మాట్లాడుతూ, కుప్పంకు వచ్చాను, ఇక్కడ నాకొక కోరిక ఉంది, నేనేమీ మిమ్మల్ని కొట్టను తిట్టను, 35 ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగానే చూస్తూ వస్తున్నారు, ఇప్పుడు నాకొక కోరిక ఉంది, ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెప్తున్నా, నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా అంటూ భువనేశ్వరి కామెంట్ చేశారు. సో భువనేశ్వరి చేసిన ఈ కామెంట్స్ రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రకటనగా చూడాలి. ఎందుకంటే చాలా కాలంగా చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు భార్య భువనేశ్వరితో ప్రకటన చేయించారని కూడా భావిస్తున్నారు. పైగా భువనేశ్వరి మాటల్లో స్పష్టంగా ఏం చెప్పారంటే చంద్రబాబుకు విశ్రాంతి కావాలని చెప్తున్నారు. చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో రోగాలున్నాయని కోర్టుకు నివేదిక రూపంలో కూడా ఇచ్చారు. అసలే అనారోగ్యం, ఆపై వయసు మీద పడ్డం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. వృద్ధాప్యం పెరగడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొడుకు లోకేష్ను ఎంత ఎంకరేజ్ చేసినా ఫలితం లేకపోవడంతో రాజకీయాల నుంచే తప్పుకోవడం మేలని టీడీపీలో అంతర్గతంగా ఒక చర్చ కూడా నడిచింది గతంలో. సో అసలు చంద్రబాబు తప్పుకోవడానికి కారణాలు ఏమిటో ఓసారి చూస్తే, కుప్పం నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆ 4 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. కుప్పం నగర పంచాయతీలోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. ఇక కుప్పం మండలంలోని 29 పంచాయతీల్లో 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇలా కుప్పంలో వరుస ఇబ్బందులు తలెత్తుతున్న దృశ్యాన్ని తప్పుకోవడం మేలని భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కుప్పం పట్టణాన్ని చంద్రబాబు హయాంలో మున్సిపాలిటీ చేయలేదు. 2019 తర్వాత సీఎం జగన్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అయింది. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్ను కూడా చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. గత ఏడాది సీఎం జగన్ వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్గా ఆయన ప్రకటించేశారు. సో కుప్పంలో తాగునీటి సమస్యకు చంద్రబాబు పరిష్కారం చూపించలేదు. ఈ పనులను సీఎం జగన్ పూర్తి చేయించి ఈ నెలలో పరిష్కారం కూడా కల్పించబోతున్నారు. సో కుప్పంలో దొంగ ఓట్ల తొలగింపు అత్యంత కీలకమైన విషయం. ఏకంగా 30,000 దొంగ ఓట్లు ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ అయితే తన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వీటిని ఎన్నికల సంఘం తొలగించడంతో టీడీపీకి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ అత్యంత ప్రతికూలతలు ఉన్న ప్రస్తుత సమయంలో తాను పోటీ చేసి ఓడిపోయడం సరికాదన్న ఆలోచనలో బాబు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు గత కొన్నాళ్లుగా పెనమలూరు నియోజకవర్గంపై కన్నేసినట్టు కనిపిస్తోంది. కుప్పంలో ఎలాగూ గెలవను కాబట్టి తన సామాజిక వర్గం అంటే కమ్మ ఓటర్లు అత్యధికంగా ఉన్నటువంటి పెనమలూరు అయితే తనకు సేఫ్ అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత విశాఖ అనుకున్నా కూడా అక్కడ గెలిచే అవకాశం లేదని పార్టీ సర్వేల్లో తేలిపోయింది. దీంతో కుప్పంను వదిలిపెట్టి పెనమలూరులో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు చంద్రబాబు.
2019లో పెనమలూరులో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఇక్కడ గెలిచిన పార్థసారథిని తెర వెనక ఏం చేశారో కానీ తన వైపుకు తిప్పుకున్నారు చంద్రబాబు. సో భువనేశ్వరి ప్రకటన రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఇలా ఉన్నాయి. భువనేశ్వరి ప్రకటన సరదాగా చేసినటువంటి కామెంట్ కాదంటున్నారు. భువనేశ్వరి చాలా స్పష్టంగా చేసిన ప్రకటన ఏంటంటే చంద్రబాబుకు విశ్రాంతి అవసరమన్న మాట స్పష్టంగా చెప్తున్నారు. సో కుప్పంలో పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే అసలుకే మోసం వస్తుందన్న భయం ఆయనకు పట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కుప్పం సేఫ్ సీట్ కాదు కాబట్టే ముందే భార్యతో చెప్పించారని విశ్లేషకులు అంటున్నారు. 2 నియోజకవర్గాలు అనుకున్నా కూడా రెండింటా ఓడిపోతే ఎలా అన్న భయం కూడా చంద్రబాబును వెంటాడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అందరూ కూడా ఓడిపోయారు. సో చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేనప్పుడు పార్టీని ఏం నడిపిస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే భార్య ద్వారా పీలర్ వదిలారని విశ్లేషకులు అంటున్నారు. సో ముందుగా భువనేశ్వరితో చెప్పించి ఆ తర్వాత ఓ పార్టీ ప్రకటన చేయించే ఆలోచన చంద్రబాబు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికీ పొత్తులపైనే నమ్మకం తప్ప ఇది చేస్తానని ఇది చేసేశానని బలంగా చెప్పుకోలేని చంద్రబాబుకు రిటైర్మెంట్ టైం వచ్చేసింది అనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఒకవేళ రానున్న రోజుల్లో భువనేశ్వరి ప్రకటన నిజమే అయితే ఇది చంద్రబాబు అస్త్ర సన్యాసమే అవుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.